నీ పాజిటివ్నెస్ తగ్గింది, జనాలకు నీ పైన ఉన్న ప్రేమ తగ్గింది మల్లన్న. ఇక నేను మిగతా నేను తీయలేను. ఏవి ఆ స్కాములు స్కీములు నీకు ఎట్టొచ్చినాయి? ఏందన్నా స్కాములు అంటే మాకు అర్థం కాలే. స్కాములు అంటే ఏంది అది మాకు అర్థం కాలే. చెప్తా, సందర్భం వచ్చినప్పుడు చెప్తా. మళ్ళీ నన్ను మీరు బెదిరిస్తున్నారా? ఓరి దీంట్లో బెదిరించినట్టున్నదా ఉపేందర్? నువ్వు నన్ను బెదిరించినట్టున్నది. నువ్వు కావాల్సుకొని వచ్చి ఇప్పుడు అతని పైన రెచ్చగొట్టి మాట్లాడించుకునేటట్టున్నది. మళ్ళీ నా స్కాములు చేసే వ్యక్తి ఆధారాలు ఉన్నాయి మీ దగ్గర? నేను ఏమంటున్నా, సమయం సందర్భం వచ్చినప్పుడు అన్నీ వస్తాయి. ఎన్ని వందల కోట్లు ఎక్కడికి వెళ్ళి వచ్చినాయి కమాయించుకోవచ్చు, తప్పు లేదు. నువ్వు మంచిగా ఉండు. బీసీ స్టాండ్ పైన ఉంటే నువ్వు దానిపైన ఉండు. నువ్వు ఇట్లా మోసం చేసుకోవడానికి సారీ బీసీ స్టాండ్ కూడా నాకు అన్న ఆయన ఏ మీటింగ్లో పోయినా ముఖ్యమంత్రి అవుతా అంటుంది కదా. నిజంగా బీసీ సమాజానికి తీన్మార్ మల్లన్న అనే వ్యక్తే ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నాడా? ఇతర బీసీలలో ఇంకా ఇతర కులాలు లేరా? బీసీలలో ఇతర ప్రతి చోట గౌడ సంఘం ఉన్నది, ముదిరాజ్ సంఘం ఉన్నది, కాపు సంఘం ఉన్నది, దాని తర్వాత యాదవ్ సంఘాలు ఉన్నాయి. ఇతని కంటే ముందు కాలకెళ్ళి వచ్చి కొట్లాడిన వాళ్ళు ఎంతో. ఎందుకు 2-3 మీటింగ్లు పెట్టంగానే ముఖ్యమంత్రి అనే స్టాండ్ ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది? అరే నువ్వు వరంగల్ నువ్వు మీటింగ్ పెడితే నీకు ఎంతమంది వచ్చిండ్రు ఫస్ట్ అది చూడరాదు. మన ఉస్మాన్ యూనివర్సిటీ దగ్గర మన విద్యార్థి విభాగం పెట్టినంత కూడా రాలేదు.